ఉసిరికాయ పచ్చడి కోసం ముందుగా ఉసిరికాయల్ని వాటర్లో మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఉసిరికాయల్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు ఎంచుకున్న ఆయిల్లోనే కొంచెం పోపు గింజలు, ఎండుమిర్చి, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని అందులో కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ మిశ్రమం అంతా మనం పోపులో కలుపుకోవాలి. తర్వాత కారం కలుపుకోవాలి. మనం మిక్సీ వేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసి అవన్నీ పోపు, ఉసిరికాయలు, చింతపండు రసం, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 3 days అయిన తర్వాత తింటే సూపర్గా టేస్ట్గా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి.